అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢ మాసం ఒకటి. ఈ సంవత్సరం ఆషాఢ మాసం జూలై 15న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతుంది. ఈ పవిత్రమైన నెలలో ఎన్నో విశిష్టమైన పర్వదినాలు, వ్రతాలు, పూజలు రానున్నాయి. ముఖ్యంగా శక్తివంతమైన వారాహి గుప్త నవరాత్రులు, గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి వంటి మహిమాన్వితమైన రోజులు ఈ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత, వారాహి గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత, అలాగే ఈ మాసంలో చేయాల్సిన పూజా విధానాలు, పరిహారాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జూలై 15వ తేదీ బుధవారం నుండి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుండే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం కాబోతుంది. అలాగే జూలై 15వ తేదీ నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. ఇక జూలై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశి పండుగ ఏర్పడుతుంది. ఈ సంవత్సరం వచ్చే తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శనివారం నాడు తొలి ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం అనే చెప్పవచ్చు. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నిద్రాకాలం 4 నెలల పాటు ఉంటుంది. అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు తిరిగి మేలుకుంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు ఎక్కువగా జరిపించరు. ఈ తొలి ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ పేలాల పిండిని తింటారు. ఇక జూలై 29వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. అలాగే జూలై 15 నుండి జూలై 23 వరకు వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలోని కష్టాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అంతటి శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది. అమ్మవారిని పూజించడం కూడా చాలా సులభమే. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రతిరోజు దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి భక్తితో పూజిస్తే చాలు. అమ్మవారి కృపతో జీవితంలో అభివృద్ధి, ఐశ్వర్యం, శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. కాబట్టి శక్తివంతమైన ఈ వారాహి నవరాత్రులను అస్సలు మిస్ చేసుకోకండి. అయితే ఈ నవరాత్రులలో తప్పనిసరిగా కందగడ్డ దీపం వెలిగించాలి. అంటే జూలై 15 నుండి జూలై 23 మధ్యలో వారాహి నవరాత్రుల సందర్భంగా మీ పూజ గదిలో అమ్మవారి ముందు కందగడ్డ దీపం వెలిగించండి. ఒక కందగడ్డను తీసుకొని పైభాగంలో ఒక చిన్న గుంట చేసి అందులో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ కందగడ్డ దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. దీపం వెలిగించిన తరువాత ఓం వారాహి దేవతాయే నమో నమః అని మీ మనసులో జపించండి. ఈ దీపం కొండెక్కిన తరువాత ఆ కందగడ్డను గోమాతకు తినిపించాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో చేసే పూజలకు, వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నారో ఈ ఆషాఢ మాసంలో 7 శనివారాల వ్రతాన్ని ప్రారంభిస్తే ఇంకా మంచిది. ఆషాఢ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, జపాలు, దాన ధర్మాలు చాలా శ్రేష్టమైనవి. కానీ శుభకార్యాలు మాత్రం అస్సలు చెయ్యకూడదు. ముఖ్యంగా వివాహాలు, నిశ్చితార్థ వేడుకలు, శంకుస్థాపన పనులు, గృహప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అస్సలు చెయ్యకండి. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకోవాలి. పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి మీకు భర్తగా వస్తాడని నమ్మకం. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తగ్గిపోతుంది. అలాగే ఆడవారికి ఉన్న గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక కొత్తగా పెళ్ళైన జంటలు ఈ ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చెయ్యాలి. ఆషాఢంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ నెలలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించాలి. అలాగే విష్ణు సహస్రనామాలు పఠించాలి. ఆషాఢ మాసంలో వీలైనంత ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. ఈ నెలలో పుణ్యక్షేత్రాలు దర్శిస్తే దైవానుగ్రహం సులభంగా లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఆషాఢ మాసం వచ్చేలోపు వెంటనే ఒక చిన్న తులసి మొక్క
ఆకులను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ తులసిని పూజించాలి. తులసి కోటలో దీపారాధన చేసి ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది. కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఈ ఆషాఢంలో పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ మాసం మొదటి రోజున ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. మీ ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఆషాఢ మాసం నెల రోజులు మీ ఇంటి ఉత్తర దిశలో ఉప్పు గిన్నె పెట్టండి. వారానికి ఒకసారి ఉప్పును మారుస్తూ ఉండాలి. ఉత్తర దిశలో ఉప్పు పెడితే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే శనివారానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే ప్రతి ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ ఆషాఢ మాసంలో ఏది చేసినా చెయ్యకపోయినా మీ గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. మన గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజిస్తే ఇంకా మంచిది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం నాడు ఒక ఎర్రని దారానికి పసుపు కొమ్ములు మాలగా కట్టి ఈ మాలను అమ్మవారి పటానికి వేసి పూజ చేయండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం శుక్రవారం నాడు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకండి. దీనివల్ల మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఎవరికైనా ఉప్పును దానం చెయ్యండి. ఆషాఢంలో ఉప్పు దానం చేస్తే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దారిద్ర బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ ఆషాఢంలో వారానికి ఒక్కసారైనా స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులు వేసి స్నానం చేస్తే ఈ వర్షాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆషాఢ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఆషాఢ మాసంలో చెప్పులు, గొడుగు తప్పనిసరిగా దానం చెయ్యాలి. చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగు దానం చేస్తే మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆషాఢంలో చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలను కూడా ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరల పైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరను ఉప్పు నీటితో శుభ్రం చేసుకొని వండుకోవాలి. అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు. ఆషాఢంలో రావి చెట్టును పూజిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో వారానికి ఒక్కసారైనా సరే ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఆషాఢ మాసంలో గోవును పూజిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. గోవుకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారం పెట్టడం ద్వారా అష్టైశ్వర్యాలు సులభంగా లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.